మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీకు అందరికి కూడా నా శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదూ? మరి సమయంలో అందరూ కలిసి మరి ప్రభు సన్నిధిలో కూర్చొని కొద్ది మాటలు ధ్యానం చేసుకొని ఆ తదుపరి ప్రభు సన్నిధిలో మనం కొంత సమయం ప్రార్థన చేసుకోవడానికి ఈ సమయాన్ని మనం సిద్ధపరుచుకున్నాం. భయంకరమైనటువంటి దినాల్లో దేవుడు తన కృపలో మనలను భద్రపరుస్తూ మరి క్షేమాన్ని ఇస్తూ మన గ్రామాల్లో మన పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుతూ ఉన్నాడు. అందును బట్టి మనం ప్రభువుని స్తుతించబద్దులమై ఉన్నాం. మరి ఆయన సన్నిధిలో విరివిగా సమయాన్ని గడపవలసిన వారమై ఉంటున్నాం. దయచేసి గమనించండి, సమయంలో మరి ప్రభు సన్నిధిని కలిగి ఉన్నాం. కొంత సమయం మన పనులు పక్కన పెట్టడానికి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆయన సన్నిధిలో సమయాన్ని గడపడానికి మనం ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని సమయాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయాన్ని మీరు ప్రేమించి మాకు ఇచ్చినందుకై మరొకసారి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవా, మీ మాటలు ధ్యానిస్తూ కొంత సమయం మీ సన్నిధిలో మేము ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉంటుండగా అయా మాకు సహాయం చేయండి. మీ కృపను ఎడల విస్తరింప చేయండి తండ్రి. మరి ఇదిగో మరి ఆలకిస్తున్న ప్రతి బిడ్డను మీరు ప్రత్యేకంగా దీవించండి. మరి వింటున్న మాటలు వారికి మేలుకరంగా ఉండడానికి, మీ సమరూపంలోకి మార్చబడి మీకు దగ్గరగా రాగలగటానికి దేవా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరే మహిమ పొందండి నాయన. ఈ కుడికను ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీరు క్రమంగా మర్యాదగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు చేసే ప్రతి ఒక్క పని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన చేస్తాడు. ఆయన చేసిన ఏ పని కూడా ఊరికనే కారణం లేకుండానో ఊసుకోకో ఆయన ఎప్పుడు ఏ పని చేయలేదు. ఆయన చేసిన ప్రతి పని అది అర్థవంతమైనదిగా ఉంటుంది. దాని వెనక కొన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మన వ్యక్తిగత జీవితాలకు మేలుకరంగాను, మనకు ఆశీర్వాదకరంగాను, దేవుని నామానికి మహిమకరంగా ఆ పనులు ఆయన చేస్తూ వచ్చాడు. అలాగనే ఆయన చేస్తున్న పనిలో మరి ఈరోజు నీవు నేను కూడా ఈ మాటలు ఆలకిస్తున్న మన విషయంలో కూడా దేవుడు ఊరకనే ఏదో అన్నట్లుగా మనల్ని సృష్టించుకోలేదు. లేకపోతే నీవు నేను ప్రభువుని అంగీకరించడానికి, ఆయన బిడ్డలుగా ఉండడానికి, ఆయన వెంబడించడానికి ఏదో అలాగా కాకతాళీకంగా అలాగే జరిగిపోలేదు. ఈరోజు మనందరి విషయంలో కూడా ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని, ఆలోచనలు కలిగి ఉన్నారు. దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక మనందరి జీవితాల్లో కూడా సంపూర్తి చేయబడతా ఉంది. రండి, కొద్ది సంగతులు ఈరోజు మనం ధ్యానం చేసుకుంటూ ప్రభుని మరికొంతగా అర్థం చేసుకోవడానికి, ఆయనకు సమీపస్తులు కాగలగటానికి మనం సిద్ధపడదాం. బైబిల్ గ్రంథంలో అహష్వేరోషు రాజు దినాల్లో జరిగిన ఒక సంగతి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. ఆ దినాల్లో మరి యూదుల్లో నుండి మరి ఎస్తేరు అనేటువంటి ఒక చక్కటి యవనస్తురాలు ఉన్నారు. ఆమె సామాన్యమైన జీవితాన్ని జీవిస్తా ఉంది. తల్లిదండ్రులు లేరు, పేదరికంలో బహుశా ఉన్నారేమో. మరి తను మొర్దెకై దగ్గర పెంచబడుతూ ఉంది. తను ఒక మామూలు జీవితాన్ని తను జీవిస్తా ఉంది. అలాగే జీవిస్తున్నటువంటి దినాల్లో అకస్మాత్తుగా ఒక దినాన తన జీవితంలో తను ఊహించని సంఘటన జరిగింది. ఏ రోజు కూడా తను అలాగా ఊహించుకొని ఉండదు. ఒక సామాన్యమైన జీవితము, ఒక సాదా సీదా జీవితాన్ని జీవిస్తున్నటువంటి తన జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందని, తన జీవితం ఉన్నట్లుగా మారిపోతుందని, తన విలువలు మారుతాయని, తన స్థితిగతులు మారిపోతాయని, తన పరిస్థితి అంతా కూడా ఉన్నతంగా మార్చబడుతుందని తను ఏనాడు ఊహించి ఉండకపోయి ఉండొచ్చు బహుశా. కానీ ఒక్కసారిగా తన జీవితంలో దేవుడు
అద్భుతాన్ని చేశాడు అనే సంగతి ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. గొప్ప కార్యము తన జీవితంలో జరిగింది. మనం ఎప్పుడైతే దేవుని ఎదుట క్రమమైన జీవితాన్ని జీవిస్తామో, ఆ ఎడల భయభక్తులు కలిగిన వారిగా ఉంటామో, ప్రభువుని నమ్మకంగా వెంబడిస్తామో, మన జీవితాల్లో తగిన సమయంలో దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు తన చిత్తానుసారమైన ఉన్నతమైన స్థితిలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. మనం చేయవలసింది నమ్మకంగా ప్రభువుని వెంబడించడం మనం నేర్చుకోవాలి. ఈ ఎస్తేరు సామాన్యమైన జీవితం జీవిస్తున్నటువంటి తను ఒక్కసారిగా తన స్థితి ఏమైపోయింది అని అంటే, ఏ దేశంలో అయితే తను ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉందో ఆ దేశానికి రాణిగా మార్చబడింది. తన హోదా మారిపోయింది, తన పలుకుబడి మారిపోయింది. ఒకప్పుడు ఆ గ్రామంలో అందరితో పాటు కలిసి తను ఉండేది. ఇప్పుడు అందరిలో తను ప్రత్యేకంగా ఎన్నిక చేయబడింది. ఇప్పుడు తన గౌరవం వేరు, ఇప్పుడు తనకున్నటువంటి స్థితి వేరు, తన పరిస్థితులు వేరు. అదే గ్రామంలో ఒక సామాన్యమైన యవనస్తురాలుగా జీవించింది. ఇప్పుడు అదే దేశంలో, అదే ప్రాంతంలో ఆ దేశానికి రాణిగా తను నియమించబడింది. ఒక్కసారిగా తన జీవితం ఉన్నట్టుండి అద్భుతమైన మార్పు కలిగింది. చూడండి, ఈ 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథంలో 17వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములను పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించెను. రాజు యొక్క దయాదాక్షిణ్యములు ఆమె మీదకి వచ్చినాయట. రాజుకి ఆమె మీద ప్రేమ పుట్టిందట. అంతకుముందు ఆ దేశంలో రాణిగా ఉన్న వష్టికి బదులుగా ఆ ప్లేస్ లోకి ఇప్పుడు ఎస్తేరు వచ్చింది. తన శిరస్సు మీదకి రాణిగా కిరీటం పెట్టి అభిషేకించడం జరిగింది. ఒక్కసారిగా తను ఊహించని స్థితి, తనెన్నడూ కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిస్థితుల్లోనికి తను వెళ్ళిపోయింది. తన హృదయం ఎంతగా ఉప్పొంగిపోయి ఉంటుందో కదా. చాలాసార్లు మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. ఒక్కసారిగా ఊహించనివి మన జీవితంలో జరిగినప్పుడు ఆనందానికి అవధులు ఉండవు. సంతోషము మన హృదయాలను నింపి అది పరవళ్ళు త్రొక్కేలా చేస్తుంది. అందుకే మనం ఆ సంతోషాన్ని ఇతరులతో బాహాటంగా పంచుకుంటాం, మంచి ఫంక్షన్స్ చేసుకుంటామేమో. ఒక్కొక్కసారి మన ఆనందాన్ని విస్తారంగా ఖర్చు పెట్టుకుని దాన్ని ఇతరులకు తెలియజేసుకుంటాం. అదే సమయంలో ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని ఆరాధించడానికి, దేవా నా జీవితంలో ఇంత గొప్ప భాగ్యం నాకు ఇచ్చేవా అని ఆయన్ని స్తుతించడానికి కూడా మనం ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటాం. బహుశా ఒకవేళ ఈమె అదే పని చేసిందేమో. ప్రభువుని తాను ఎంతగా స్తుతించిందో, ఎంతగా ఆరాధించిందో, ప్రభువా నా ఎడల ఎంత కృప చూపావయ్యా, నా విషయంలో ఎంత ప్రేమ చూపించావయ్యా, నేను తల్లిదండ్రులు లేని ఒక అనాథగా ఉన్నాను, ఒక సామాన్యమైన జీవితం జీవిస్తున్నాను, నా బ్రతుకేంటో నా జీవితం ఏంటో అనుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారిగా నా జీవితాన్ని ఉన్నతమైన స్థాయికి పెంచావు ప్రభువా, నీకు వందనాలు అంటూ ఆ ప్రభువుని ఎంతగా ఆమె కొనియాడిందో, కీర్తించిందో, ఘనపరిచిందో, మహిమపరిచిందో. నిజంగా ఉన్నతమైనటువంటి స్థితి. ఆ స్థితిలో ఆమె ప్రభువుని ఎంతగా స్తుతించిందో. సామాన్యమైన జీవితం ఇప్పుడు లేదు. అందరితో కలిసి ఉన్నటువంటి ఆ పాత జీవితం తనలో ఇప్పుడు లేదు. ఒక ప్రత్యేకమైన జీవితం తనకు వచ్చింది. ఆ సామాన్యమైన ప్రజల్లో నుండి ఈమె ప్రత్యేకించబడింది. ఇప్పుడు ఉన్నతమైన విలువలు కలిగిన జీవితంలో తను రాగలిగింది. ఈ మాటలు ఒకసారి మనం ఆలకించాలి. నిజంగా మనల్ని దేవుడు ప్రేమించి ఒక సామాన్యమైన జీవితం జీవిస్తూ లోకంతో కలిసిపోయి లోకానుసారులుగా మనం ఉంటూ పాపము మన హృదయంలో నింపుకొని కష్టానికి, నష్టానికి, అగ్నిగుండానికి పాత్రులంగా లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తంలో మన హృదయాన్ని కడిగి శుభ్రం చేసి లోకములో నుండి మనల్ని ప్రత్యేకపరిచాడు. ఈరోజు
ఆ లోకములో మనం లేం, ఆ సామాన్యమైన జీవితంలో మనం లేం, ఆ పాపపు బ్రతుకులో మనం లేము, ఆ పాపపు రొంపులో మురికిలో చనిపోయిన మురికి పట్టిన స్థితిలో మనం లేము. ఆ క్రీస్తు పరిశుద్ధ రక్తములో కడగబడే ఇప్పుడు మనం ప్రత్యేకపరచబడిన వారము అంటున్నాం. దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, వేరు చేశాడు, గుంపుల నుంచి వేరు చేసి మనకి ఒక ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాన్ని ఇచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, మనము దేవుని పిల్లలము. ఎంత గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. మనము దేవుని పిల్లలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలుగా ఉండగలిగే ఒక అద్భుతమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. నిజానికి ఇలాంటి ఉన్నతమైన జీవితం పొందుకోవటానికి మనకి యోగ్యత లేదు. మనం పాప జీవితంలో జీవిస్తున్నాం. ఏనాడు కూడా ఇందులోంచి బయటికి రావాలని ప్రయాసపడ్డ వాళ్ళం కాదు. మనం పాపంలోనే మనం కొనసాగుతూ ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని పెట్టి ఆ పాపం నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. పాప బ్రతుకుల నుంచి బయటికి రావాలి, నా హృదయం పరిశుద్ధపరచబడాలి, నా జీవితం బాగోవాలి అనేటువంటి ఆతృత మనకి లేకపోయినప్పటికీ, ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను ఈ బ్రతుకుల నుంచి బయటికి తీసుకురా అనే మనసు మనకు లేకపోయినప్పటికీ కూడా మనం ఆ బ్రతుకుల్లో ఉండగానే ఆయన తనంతటి తానుగా తన రక్తాన్ని చిందించి మనకు ఒక ఉన్నతమైన జీవితాన్ని ప్రభువు మనకి దయచేశాడు. ఈరోజు మనమున్న స్థితి ఎంత ఉన్నతమైన స్థితి అంటే, ఇది దేవుడు మన ఎడల ప్రేమ చూపి, మన మీద కనికరం చూపించి, మన ఎడల దయ చూపించి ఆయన మనకిచ్చిన ఈ జీవితం. ఇది ఈ రక్షణ అనేది ఆయన ఉచితంగా మనకిచ్చింది. తను తాను అప్పగించుకొని, తను తాను సమర్పించుకొని ఈ జీవితాన్ని ప్రభు మనకిచ్చాడు. ఈరోజు మన బ్రతుకు, మన జీవిస్తున్న జీవితం ప్రభు మనకిచ్చింది. అలాగే ఎస్తేరు గురించి ఆలోచన చేస్తే, తను ఊహించలేదు తన జీవితాన్ని ఉన్నట్లుగా ఒక్కసారి మార్పు చెందింది. రాణి మీద లేకపోతే ఎస్తేరు మీద ఆ రాజుకి ప్రేమ పుట్టిందంట, దయ పుట్టిందంట. ఆమెను తన రాణిగా చేసుకున్నాడు. ఆ దేశానికి ఆమెను రాణిగా అభిషేకించి పరిచయం చేశాడు. ప్రత్యేకపరచబడింది. ఇప్పుడు అందరిలో నుండి వేరు చేయబడింది. ఇప్పుడు ఉన్నతమైన స్థితికి వచ్చింది. ప్రభువుని స్తుతిస్తా ఉంది. ఒక ఉన్నతమైన జీవితంలో తను ఉంది. అలాంటి పరిస్థితుల్లో తను ఉన్నప్పుడు ఒక్కసారిగా ఆ దేశంలో గందరగోళమైన వాతావరణం బయటకు వచ్చింది. ఒక్కసారిగా ప్రజలందరి హృదయాల్లో, లేకపోతే తన ప్రజల హృదయాల్లో వేదన ప్రారంభమైంది. చిన్న మాటలు ఎస్తేరు గ్రంథంలోని 3వ అధ్యాయంలో మాటలు 13వ వచనంలో ఉంటాయి. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలం చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడిను. ఒక్కసారిగా వారు ఊహించని ఉపద్రవం తన ప్రజలందరి మీదకి వచ్చేసింది, యూదులందరి మీదకి వచ్చేసింది. తన జనాంగం అందరి మీదకి వాళ్ళు ఊహించని ఉపద్రవం వచ్చింది. అదేంటో తెలుసా? అదిగో పెద్దలేమి, పిల్లలేమి, స్త్రీలేమి, పురుషులేమి, శిశువులేమి, ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా నిర్మూలన చేయబడాలి. ప్రజలందరూ నిర్మూలన చేయబడాలి. వారిని అందరినీ, యూదులందరినీ నిర్మూలన చేయబడాలి. ఒక్క మనుష్యుడు కూడా మిగలటానికి లేదు. పసి పిల్లల దగ్గర మొదలు పెట్టుకుని వృద్ధాప్యుల పండు ముసలి వరకు కూడా యూదులందరినీ కూడా సమూలంగా నిర్మూలన చేయాలి. అది కూడా ఒక డేట్ పెట్టుకొని ఆ రోజు ఖచ్చితంగా ఒక్క రోజులో అందరినీ వధించేయాలి. అంతే. వాళ్ళకున్నదంతా కూడా కొల్ల సొమ్ముగా కొల్లగొట్టుకొని తెచ్చుకోవాలి. ఒక్కసారిగా యూదులందరి హృదయాల్లో గొల్లు మంది ప్రాణభయం అరచేత్త పుట్టుకున్నారు. వాళ్ళకి అర్థమైపోతుంది, ఇంక 2 రోజుల్లో మేము చచ్చిపోతాం, లేకపోతే ఇంకొక 2 నెలల్లో మేము చచ్చిపోతాం. రాజు ఆజ్ఞ వచ్చేసింది, రాజు శాసనం చేసేసాడు, మేమందరం చనిపోతాం అనేటువంటి వార్త వారికి వచ్చింది. వారికి అర్థమైపోయింది. మొక్కల్లో ఆ సంగతి బాహాటంగా అర్థమైపోయింది. మేము చనిపోతున్నాం.
ఒక్కసారిగా రాజ్యంలో యూదులందరి హృదయాల్లో గందరగోళం బయలుదేరిపోయింది. భయం, వణుకు, మరణం వారి ముందు కనపడతా ఉంది. నేటి దినాల్లో అదే పరిస్థితిలో మనం ఉన్నాం కదా. ఈ కరోనా అనే వైరస్ని బట్టి కేవలం మన గ్రామము, మన దేశం మాత్రమే కాదు, ప్రపంచమంతా కూడా మరణం అనే భయము వాకిట్లో ముంగిపోయింది. మనం చూస్తుండగానే మనతో ఉన్నవారు ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. భయంకరమైన మరణం. కనీసం అయిన వారు కూడా దగ్గరుండి చూసుకోలేనటువంటి మరణం, దగ్గరుండి అంత్యక్రియలు కూడా చేసుకోలేని మరణం, కుప్పలుగా శవాలు గుంటల్లో పడి పూర్తి చేసే పరిస్థితిలో ఎప్పుడు ఎవరికి ఏం మరణం వస్తుందో తెలియదు. భయం. మనిషిని కలవాలంటే భయం ఏర్పడిపోయింది. ఈరోజు మనిషికి మధ్యలో మరణం నడుస్తూ ఉంది. భయం, మరణ భయం. ఈరోజు ప్రపంచమంతా భయంతో కొట్టుమిట్టాడిపోతా ఉంది. ఎవరు కూడా ధైర్యంగా బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఎవరు కూడా ధైర్యంగా ఒకరికొకరు ఎదురు బలపడి మాట్లాడుకోలేని పరిస్థితి, మాకు భయంకరమైనటువంటి స్థితిలో ఈరోజు మనందరం కూడా ఉన్నాం. ఈ కరోనాను బట్టి తల్లిదండ్రులు, పిల్లలు దూరంగా, అయిన వారికి దూరంగా, గ్రామానికి గ్రామం దూరంగా, గృహాలకి దూరంగా ఒకరికొకరు ఎడమొచ్చేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా సరిగ్గా కలిసి ఉండలేని పరిస్థితి. కారణం మరణం అనేటువంటి మృత్యువు అందరినీ ఏలటం ప్రారంభమైంది. ఆ రోజు యూదులందరి ప్రజల్లోనికి, వాళ్ళందరి దగ్గరికి మరణం ఎలాగొచ్చిందో ఈరోజు మనందరం కూడా దాన్నే చూస్తా ఉన్నాం. దాన్ని నుంచి తప్పించుకోవటానికి మార్గం లేదు. ఆ రోజు వాళ్ళకి శాసనం వచ్చేసింది, తప్పించుకోవడానికి మార్గం లేదు. ఖచ్చితంగా పలాని డేట్న ఆ రోజు ఒక్కరోజే అందరు నిర్మూలన చేయబడాలి సంగతి అర్థమైపోయింది. మన పరిస్థితి కూడా అంతే. ఈరోజు దాని నుంచి ఎలాగ తప్పించుకోవాలో అర్థం కాక గందరగోళం అయిపోతున్న పరిస్థితులు. ఎవరు చేయగలిగినటువంటి ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఆ మరణం అనేటువంటి మహమ్మారి చేతికి చిక్కి ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు. ఒక భయంకరమైన దినాల్లో నీవు నేను ఉన్నాం అన్న సంగతి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఆ దేశంలో యూదులందరూ ఉంటే మరి రాణి చక్కగా రాజమందిరంలో ఉంది. ప్రస్తుతానికి ఆమెకి వార్త తెలియదు, ఈ సంగతి ఆమె దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. ఆమె ఒక రాణిగా ఎంత సంతోషంగా ఉండాలో అంత సంతోషంగా ఉంది. సేఫ్ జోన్లో తను ఉంది, హాయిగా తను ఉంది. పరిస్థితులన్నీ బాగున్నాయి ఆమెకి. పరిస్థితులు తన చుట్టూ పరిచారకులు ఉన్నారు, భటులు కాపలా కాసే వాళ్ళు ఉన్నారు. తనకంటూ ఒక ఉన్నతమైన స్థితిలో తను ఉంది, సేఫ్ జోన్లో తను ఉంది. బయట దేశం అంతా కూడా హృదయం గందరగోళంతో ఉంది, మరణ గందరగోళంతో. ఈరోజు ప్రభు మన ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి ఏంటో తెలుసా? దేవుడు నిన్ను నన్ను రక్షించుకొని ఆత్మీయంగా మనల్ని ప్రభువులో పెంచి ఒక అవగాహన ఇచ్చి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనకిచ్చి మనల్ని కూడా దేవుడు ప్రభు సేఫ్ జోన్లో పెడితే మనం మన గృహాల్లో కూర్చొని అయితే మన గ్రామాల్లో ఉండి మా గ్రామానికి ఈ పరిస్థితి లేదులే, మా గృహంలో ఈ పరిస్థితి లేదులే, మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం, దేవుడు మాకు సహాయం చేశాడు, మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం, బాగున్నాం అని సంతోషంగా ఉంటూ ప్రభువును స్తుతించుకుంటూ ప్రభువా మమ్మల్ని కాపాడావు మీకు వందనాలంటూ సమయాన్ని గడిపేస్తూ ఉన్నామేమో బహుశా మనం కూడా. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి రాణి దగ్గరికి ఒక వార్త వెళ్ళింది. ఏ వార్త వెళ్ళిందో తెలుసా? చూడ మాట నేను చదివి వినిపిస్తాను. 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు ఎస్తేరు 14వ వచనం చదువుతున్నాను చూడండి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఎడల యూదులకు సహాయమును విడుదలయ్యు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవు నీ తండ్రి ఇంటి వారిని నశించదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యములకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పమనినో. మొర్దెకై దగ్గర నుండి ఎస్తేరు దగ్గర ఒక వార్త వచ్చింది. ఎస్తేరు ఒక సంగతి గుర్తుపెట్టుకో, ఒక సామాన్యమైన జీవితం జీవిస్తూ లోకంలో అందరితో పాటు సమానంగా ఉన్న నిన్ను ప్రత్యేకపరిచి
దేవుడు ఎన్నిక చేసుకుని నిన్ను ఒక రాణిగా తీసుకెళ్ళి ఆ ప్లేస్ లో కూర్చోబెట్టింది ఎందుకో తెలుసా? ఈ రోజు కోసమేమో గుర్తు చేసుకో. నిన్ను సేఫ్ జోన్ లో పెట్టింది ఈ రోజు కోసమేమో గుర్తు చేసుకో అనే వర్తమానం ఎస్తేరు దగ్గరికి మొర్దుకై ద్వారా దేవుడు పంపిస్తా ఉన్నాడు. ఈరోజు ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మనం, ఒకవేళ నువ్వు ఆరోగ్యంగా ఉన్నావేమో ప్రభుని తెలుసుకొని నీ గృహంలో నువ్వు చాలా జాగ్రత్తగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ ధైర్యంగా ఉన్నావేమో, అయితే నీ వీధిలో నీ గ్రామంలో నువ్వు నీ చుట్టుపక్కల వ్యాధి లేదని చాలా సంతోషంగా పానిలే మాకు బాగుంది అనుకుంటున్నావేమో, కానీ సేఫ్ జోన్లో నువ్వు ఎందుకో తెలుసా? ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నిన్నుంచాడు. అందరితో పాటు నువ్వు బయటకు వెళ్తున్నావు, వస్తున్నావు, పనులు చేసుకుంటున్నప్పటికీ కూడా నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు ప్రత్యేకపరిచాడు, సేఫ్ జోన్ నిన్నుంచాడు. ఎస్తేరుకి సంగతి ఎప్పుడైతే అర్థమైందో, మొర్దుకై ద్వారా ఎప్పుడైతే ఈ వర్తమానం అందిందో, తను వెంటనే చేసిన పని చూడండి. 15వ వచనంలో 4వ అధ్యాయం. అప్పుడు ఎస్తేరు మొర్దుకైతో మరలా ఇట్లా, నీవు పోయి షూషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుని నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. వెంటనే తను తీసుకుని నిర్ణయం ఏంటో తెలుసా? ప్రభు పాదాల దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దీని పరిష్కారానికి మార్గం వెతకడం కొరకు ప్రభు దగ్గర నేను మోకరించాలి. ఈరోజు ప్రభు నీకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నీకు కరోనా అనేటువంటి వైరస్ అంటకుండటానికి కావాల్సిన జాగ్రత్తలని భద్రతలను ఇచ్చాడు. సేఫ్ జోన్లో నువ్వు ఉన్నావు. కానీ నీ ప్రజలు, లేకపోతే మన ప్రజలు ఆ ప్రమాదంలో ఇరుక్కుపోయి ఉన్నారు. ఇప్పటికే కొంతమంది దాన్ని అనుభవిస్తూ హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా కొంతమంది అనుమానంతో వాళ్ళకి టెస్టులు చేయబడతా ఉన్నాయి. ఒక భయంకరమైన స్థితిలో మన ప్రజలందరూ ఉన్నప్పుడు ఈ రోజు కోసం దేవుడు నిన్ను ఉంచాడు, ప్రభు దగ్గర మోకరించడానికి, నీ జనాంగాన్ని నీ ప్రజలను కాపాడుకోవడానికి మోకరించడానికి ప్రభు నిన్ను ఉంచాడు అనే సంగతి మర్చిపోవద్దాం. ఎస్తేరుకి వర్తమానం అందిన వెంటనే చేసిన పని ఏంటో తెలుసా? ప్రభు పాదాల దగ్గర ఉపవాసం ఉండటానికి తను తాను సిద్ధపరచుకుంది. మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఎలాగ ప్రార్థన చేస్తుందో తెలుసా? ఎవరి ద్వారా అయితే శాస్త్రం వచ్చిందో, ఎవరి ద్వారా అయితే ఈ మరణం ఆ ప్రాంతానికి వచ్చిందో దాని వేరు వెళ్ళిపోయిందాం ప్రార్థన చేయటంలో. ఎవరైతే ఆ శాస్త్రాన్ని మరలా తీసివేయగలరో వారి హృదయం కరిగటానికి ప్రార్థన చేసింది. ఎవరైతే ఈ ఆజ్ఞ జారీ చేశారో వారి హృదయం పశ్చాత్తాపడటానికి, ఆయన వారు తిరిగి మళ్ళా ఆ శాస్త్రం వెనక్కి తీసుకునే మనసు వారికి రావటానికి ఆమె ప్రార్థనలో పోరాడింది. ఈరోజు కరోనా వ్యాధి కోసం మనందరూ ప్రార్థన చేస్తున్నాం. అయితే అర్థవంతంగా ప్రార్థన చేస్తున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఏదో ప్రభువా ఈ కరోనా వ్యాధి నుంచి తప్పించండి అని ప్రార్థన చేయటం కాదు. ఈ కరోనా వ్యాధి నుండి బయటికి రావడానికి కొంతమందిని దేవుడు నియమించాడు. వారు ప్రయత్నాలు చేస్తున్నారు. గవర్నమెంట్ అధికారులు ఎంతో మంది ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసలో వారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఈరోజు మన ప్రార్థన వారి క్షేమం కొరకు అయి ఉండాలి. వారి క్షేమం కొరకు అయినా ప్రభువా డాక్టర్స్ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం, వారికి జ్ఞానం ఇవ్వండి నాయన. ఎంతోమంది వ్యాధిని పడి వారు బాధపడుతున్నప్పుడు వారికి సమర్థవంతమైన వైద్యం చేయటానికి మీ జ్ఞానం వారికి ఇవ్వండి అని ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. వారిని భద్రపరచండి అని ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆ డాక్టర్ల కోసం ప్రార్థన చేస్తావో దేవుడు డాక్టర్కి కావాల్సిన జ్ఞానం ఇచ్చి ఈ వైరస్ బారి నుండి మనల్ని విడిపించడానికి వారిని ప్రభు వాడుకుంటాడు. దేవుడు ప్రతి పనికి నిన్ను నన్నే వాడుకుంటాడు. ఈరోజు నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీ వారు పనిచేస్తూ ఉన్నారు. ఇదిగో ఎంతో మంది వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు, ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు, రకరకాల డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ సమయోచితమైన దేవుడు జ్ఞానం ఇచ్చి వారు సరి అయినటువంటి పాలనలో ఈ ట్రీట్మెంట్ కొరకు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటూ మనల్ని సేఫ్ జోన్లోకి నడిపించడానికి దేవుడు వాళ్ళకు కావలసిన సామర్థ్యం ఇవ్వాలని ప్రార్థన చేయాల్సిన అవసరం మన మీద ఉంది. రాని ఆ రాజు దగ్గర ప్రార్థన చేసింది. రాజు కొరకు పరిస్థితులన్నీ దేవుడు తన స్వాధీనంలో చేశాడు. ఒక్కొక్కటి మార్చుకుంటూ రాగలిగింది. చివరికి జరిగిన పరిస్థితి ఏంటంటే అసలు మరణం
ఆ దేశం నుండి దూరం అయిపోయింది. ఒక్కరిని కూడా ఆ మరణానికి కారకులు కాకుండా చేసింది. ఒక్కరిని కూడా తను బాగొచ్చుకోలేదు. ప్రతి ఒక్కరిని సేఫ్ జోన్లోకి తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరిని సేఫ్ జోన్ తీసుకురాదండి. కారణం తను మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ఒక నిర్ణయం తీసుకొని వెంటనే దాన్ని అమలు జరిపింది ఒక భాగం అయితే. రెండవది ప్రార్థన, అర్థవంతమైన ప్రార్థన చేసింది. ఎవరు మనసు కరగాలో వారి మనసు కరగడానికి ప్రార్థన చేసింది. ఎవరి హృదయంలో దేవుడు కార్యం చేయాలో వారి హృదయం దేవుడు కార్యం చేయనట్లుగా ప్రార్థన చేసింది. మనం ప్రార్థన చేయటానికి నిర్ణయం తీసుకుని పూనుకోవాలి. ఆ తర్వాత అర్థవంతమైన ప్రార్థన చేయాలి. దేవుడు ఒక్కొక్క వ్యక్తిని వాడుకొని పరిపూర్ణమైన స్వస్థత మన దేశానికి రావడానికి, ప్రపంచమంతటికి రావడానికి, మన అయిన వారు, మన బంధువులు, మన గ్రామం, మన వీధుల్లో స్వస్థతలు రావడానికి, దేవుడు కార్యాలు చేయడానికి, విడుదల పొందడానికి మనం అర్థవంతమైన ప్రార్థన చేయాలి. భారంతో ప్రార్థన చేయాలి. నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. వేదనతో ప్రార్థన చేయాలి. అప్పగించబడినట్లుగా ప్రార్థన కాదు. ఇది అలవాటు ప్రకారంగా ప్రభువా మా కరోనా వ్యాధిని తప్పించండి ప్రార్థన చేయటం కాదు. ఆమె ఒక నిర్ణయం తీసుకొని మోకరించి ఉపవాసం ఉండి ఒక ప్లాన్ ప్రకారం ఎలాగ ప్రార్థన చేయాలి, దేని కొరకు ప్రార్థన చేయాలి, ఎవరి కోసం ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలి, ఒక ఆలోచన కలిగి, అవగాహన కలిగి ప్రభు సన్నిధిలో తను మోకరించింది. దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చాడు. ఆ జవాబు ప్రతిఫలం ఏంటి తెలుసా? ఆ మరణ శాసనానికి ఆ దేశంలో ఒక్కరు కూడా బలి కాలేదు. తన ప్రజలందరినీ తను కాపాడుకోగలిగింది. చివరకు ఆ మరణాన్ని తీసుకొచ్చినటువంటి ఆ వేరు కూడా తీసివేసేయగలిగింది. ఇంకా మరణ వాసన లేకుండా పోయింది. ఈరోజు ప్రార్థన సమయం కలిగి ఉన్న మనం మన గృహాల్లో మోకరించి ప్రార్థన చేయబోతున్నప్పుడు మన ప్రార్థన జీవితంలో ఈరోజు ఈ సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. ఎస్తేరు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నీవు సేఫ్ జోన్లో ఉంది, నిన్ను ఇలాంటి స్థితిలో ఉంచింది ప్రభు, నువ్వు వీళ్ళందరి కోసం ఇలాగ ప్రార్థన చేయటానికేనేమో. నిన్న ప్రత్యేక ఉద్దేశంతో నిన్న ఇక్కడ ఉంచాడు. ఈరోజు నువ్వు నెమ్మదిగా ఉన్న నీవు నెమ్మది లేని వారి కొరకు మోకరించాలి, ప్రలాపించాలి, హృదయంలో నలగాలి. ప్రభు దగ్గర భారంతో దుఃఖంతో ప్రార్థన చేయాలి. అది మన దేశానికి క్షేమం, మన ప్రజలకు క్షేమం, మన తోటి వారికి క్షేమం. కాబట్టి రాత్రి దేవుడు నీ నుండి కోరుకుంటుంది ఏంటంటే, నిన్ను ఈ స్థితిలో నేను ఉంచింది నువ్వు వీరందరి కోసం ప్రార్థన చేయటానికి అని నీకు ఒకసారి జ్ఞాపకం చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఒక నిర్ణయం తీసుకుంటావా? ప్రభువా నేను అలాంటి ప్రార్థన చేస్తానయ్యా, ఈ రోజు నుంచి దీని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను నేను నియమించుకొని ఆమె టైం పెట్టుకుంది. ఇదిగో ఇన్ని రోజులు నేను ఉపవాసం ఉంటాను. దీనికోసం ఒక సమయాన్ని కేటాయించుకొని, దీని కొరకు ప్రార్థన సమయాన్ని కేటాయించుకొని ప్రార్థనలో నీ సమయాన్ని గడపడానికి ఇష్టపడతావా? ఈ కరోనా వైరస్ నుండి మా దేశం, మా గ్రామం, మా గృహాలు, మా బంధువులు తప్పించబడాలనే ఉద్దేశంతో దీని కొరకు ఒక టైం కేటాయించుకొని దేవుని బిడ్డగా మోకరించడానికి ప్రార్థన చేయడానికి నువ్వు ఇష్టపడతావా? అది దేవుడు నీ నుండి కోరుకుంటుంది. ఈ రాత్రి మనందరం ఇలాంటి తీర్మానం తీసుకొని ప్రభు దగ్గర ప్రార్థన సమయాన్ని కలిగి ఉన్నాం. తల ఉంచండి, మోకరించండి. ఒక్క నిమిషం ఈ విషయంలో ప్రభు దగ్గర మన హృదయాన్ని సమర్పిస్తున్నాం. ప్రభువా ప్రతిరోజు ఒక సమయం తీసుకొని మా దేశంలో, మా గ్రామంలో, మా పట్టణాల్లో, మా సొంత ప్రజల్లో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి కొరకు, విడుదల కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువా ప్రార్థన చేయటానికి కావాల్సిన జ్ఞానం మాకేమన్నా అర్థవంతంగా చేయవలసిన విధంగా ప్రార్థన చేయటానికి మమ్మల్ని నడిపించండి. ప్రార్థన చేయటానికి మమ్మల్ని స్థిరపరచండి ప్రభువా. ఒక తీర్మానం తీసుకుంటున్నాం అని ప్రభువుకు మనం సమర్పించుకున్నాం. పరిశుద్ధుడా మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం నాయన. ఈ సమయంలో మరొకసారి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియమైన తండ్రి, యూదులందరికీ కూడా మరణం అనేటువంటి ఒక భయంకరమైన పరిస్థితి వారికి ఎదురైనప్పుడు దానికి ముందుగా ఎస్తేరుని మీరు ఆ దేశంలో
రాని స్థానంలో మీరు ఉంచారు ప్రభువా. ఆమె అక్కడ లేకపోతే పరిస్థితి నాయన ఎంత భయంకరంగా ఉండేదా. మీరు ముందుగానే ఆమెను అక్కడ సిద్ధపరిచి తన కొరకు ఆమె ప్రయాసపడటానికి, ప్రార్థన చేయటానికి, తన పని చేయటానికి మీరు కృప చూపించారు. ఆ యూదులందరూ రక్షించబడ్డారు. ఈరోజు ప్రభువా మీరు మమ్మల్ని కూడా కరోనా వ్యాధి నుండి తప్పించి సేఫ్ జోన్లో మమ్మల్ని ఉంచారు. మేమందరం క్షేమంగా సంతోషంగా ఉన్నాం ప్రభువా. అయితే మా ప్రజలు ఏడుస్తున్నారయ్యా. మా జనము నలిగిపోతున్నారు, హృదయాలు కృంగిపోతా ఉన్నాయి, భయంతో వణికిపోతూ ఉన్నారు ప్రభువా. ఈరోజు వారందరి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మా పై ఉందని మరొకసారి మీరు మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు తండ్రి. అయ్యా మేము ఒక తీర్మానం తీసుకుంటున్నాం. దినమంతట్లో ఒక సమయాన్ని దాని కొరకు కేటాయించి మా ప్రజల రక్షణ కొరకు, వారి ప్రాణము కాపాడుకోవడానికి, పరిస్థితి నుంచి బయటికి తప్పించబట్టడానికి ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయండి. మేము సమర్పించుకుంటుండగా ఆ స్థితి మాకు ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అర్థవంతంగా ప్రార్థన చేయడానికి మమ్మల్ని నడిపించండి. ఆత్మదేవుని గైడెన్స్ మాకు ఇవ్వండి నాయన. ఆ స్థితిలో మమ్మల్ని అందరినీ ఉంచి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని మా రక్షకుడు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సమాధానం సకల పరిశుద్ధులకు చేరిన ప్రతి బిడ్డకు ప్రత్యేకంగా ఈ వాక్యం విని వాక్య ప్రకారంగా ప్రతిరోజు ప్రజల కొరకు ప్రార్థించడానికి తీర్మానించుకున్న బిడ్డలకు తోడుగా ఉండి వారిని ప్రార్థనలో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మంచిదండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి కొంత సమయం మీరు ప్రార్థనలో ఉండండి. అనేకుల కొరకు ప్రార్థన చేయండి. మరి మన దేశము, మన గ్రామం, మరి మన చుట్టూ ఉన్న గృహాలు, మన బంధువులు, మరి వారి పరిస్థితుల్లో దేవుడు భద్రత ఇవ్వాలి, క్షేమాన్ని ఇవ్వాలని ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనమే ఉంది. కొంత సమయం మరి మోకరించి మీ గృహాల్లోనే ప్రార్థనలో సమయాన్ని గడపాలని ప్రేమతో మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.